మాస్టర్స్ ఫర్ యూ మీకోసం ఛానల్కి స్వాగతం సుస్వాగతం. ముందుగా మన జగద్గురువైన బ్రహ్మర్షి పితామహ పత్రిజీ గారికి, మన గురుమాతకి నా ఆత్మ ప్రణామాలు మాస్టర్స్. ఓకే మాస్టర్స్, ప్రతిరోజు మన ఛానల్లోని ధ్యానం, స్వాధ్యాయం, సర్జన సాంగత్యం జరుగుతుంది మాస్టర్స్. అలాగే జూమ్ సెక్షన్లో పాల్గొన్న మాస్టర్లకి, యూట్యూబ్లో చూస్తున్న మాస్టర్లకు కూడా ధన్యవాదాలు తెలుపుకుందాం. ఓకే మాస్టర్స్, ఈరోజు మన ఛానల్కి సీనియర్ పీరియడ్ మాస్టర్ గారైన సీతాకుమారి గారు గొల్లలమావిడ నుంచి వచ్చారు. మేడం గారిని సాదరంగా ఆహ్వానించుకుందాం. ఈరోజు మేడం చెప్పబోయే టాపిక్ డొక్కా సీతమ్మ గారి గురించి, ఆవిడ జీవిత చరిత్ర గురించి చెప్పుకుందాం మాస్టర్స్. ఈ గొప్ప ఆత్మజ్ఞానం అందించడానికి మేడం గారికి వెల్కమ్ చెప్దాం. నమస్తే మేడం, వెల్కమ్ మేడం. నమస్తే అండి, నమస్తే. మరి ఇంతటి అద్భుతమైన ధ్యానాన్ని, జ్ఞానాన్ని మనకు అందించే పితామహ అయినటువంటి బ్రహ్మర్షి పత్రిజీ గురుదేవులకి, గురుపత్ని అయినటువంటి స్వర్ణమాల అమ్మకి హృదయపూర్వకమైన ధన్యవాదాలండి. మరి మరియు మీకోసం వారి కుటుంబం అంతా, సతీష్ గారు, సరితి గారు, మొత్తం కుటుంబం అంతా కూడా ఈ ధ్యానాన్ని ప్రపంచానికి అందివ్వాలని ఎంతో మంది మాస్టర్స్కి చెప్పే అవకాశాన్ని ఇచ్చి ఇంతటి భాగ్యాన్ని మాకు కల్పిస్తున్న వారికి, వారి కుటుంబానికి హృదయపూర్వకమైన ధన్యవాదాలండి. ఈరోజు డొక్కా సీతమ్మ గారి గురించి విశేషంగా మనం తెలుసుకుందాము. ఆవిడ చరిత్ర కొన్ని సంవత్సరాల క్రితము పాఠ్య పుస్తకాల్లో పెట్టారటండి. 5వ తరగతి పుస్తకంలో ఉండేదట ఆయన చరిత్ర. సీతమ్మ గారికి క్యాంటీన్ పెట్టాలని మరి ఇప్పుడు సంకల్పించారంట. మళ్ళీ ఆవిడ వైభవం అందరికీ తెలియాలని. ఆ కాలంలో ఎంతో ఎంతో బేతరకంగా ఉండేవారండి. ప్రయాణ సదుపాయం లేదు, నడక ఎక్కడికన్నా వెళ్ళాలంటే అక్కడ బ్రిడ్జి కూడా ఉండేది కాదు. ఆ కాలంలో నడిచి ప్రయాణం చేసి ఆ గన్నవరం వచ్చేటప్పటికి ఆకలి వేసేసేదట. మధ్యాహ్నం అన్నా అయ్యేదట. మధ్యాహ్నం బయలుదేరితే రాత్రికి వచ్చేవారంట. అప్పట్లో హోటల్స్ కూడా ఏమీ లేవు కదండి. ఏమన్నా ఆకలి వేస్తే తిందామన్నా, కొనుక్కుని తిందామన్నా ఏమీ దొరికేది కాదన్నమాట. అలాంటి టైంలో మరి అలాంటి ఆ సిచ్యువేషన్ ఏర్పడినప్పుడు భగవంతుడే క్రియేట్ చేస్తాడండి. ఒక్కళ్ళనే భూమి మీదకి పంపిస్తారనమాట. ఆ కరువు కాటకాలు వచ్చినప్పుడు అలాంటి మహాత్ములు భూమి మీదకి వచ్చి దాన్ని వారు సమయాన్ని ఎంతో త్యాగం చేస్తారు. ఈవిడిది ఊరు మన మధ్యలో ఉన్నారు. మెండపేట అంటండి. రామచంద్రపురం మండలం ఉండేదట అప్పుడు. ఆవిడ మండపేట అనే గ్రామంలో ఆవిడ 1841లో జన్మించారంట ఆవిడ. తండ్రి గారు కూడా అనుపిండి భవానీ శంకర్ గారు, తల్లి నరసమ్మ. వాళ్ళకి ఒక్కతే బిడ్డ. ఆవిడ పుట్టేటప్పటికే వాళ్ళ నాన్నగారికి అన్నదానం చేయడం అంటే చాలా ఇష్టము. ఎందుకంటే వంశంలోనే అది ఆ వాసనలో వస్తేనే అంత పర్ఫెక్ట్గా ఆచరించగలుగుతారు. ఆయనకి ఎంత ప్రేమ అంటే ఎవరికన్నా భోజనం పెట్టి వారు తినే వరకు దగ్గర కూర్చుని, ఆయన భోజనం కూడా అనేవారు కాదంట. బొవ్వ తిన్నావమ్మా, బొవ్వ తినండి అని. ఆ బొవ్వ అని చంటి పిల్లలకి చెప్తాం, బొవ్వ తినమ్మా అని. ఆ పదమే ఎంతో ప్రేమను కలిగిస్తుంటుంది. ఆ బువ్వ తినండి అని ఇంటికి వచ్చిన వాళ్ళందరికీ అన్నం పెట్టడము. ఆ తండ్రి గారి అప్పట్లో చదువులు లేవు కదండి, ఆడపిల్లలకి చదువులు ఉండేవి కాదంట. అందుకని తన కూతురికి సీతమ్మకి చదువు అబ్బలేదు, చదువు చెప్పించలేదు. కానీ ఆధ్యాత్మికంగా ఎంతో ఉన్నతికి ఎదిగిన ఈ నరసమ్మ గారు, తండ్రి గారు కూడా ఆవిడికి భగవద్గీత శ్లోకాలు, చిన్ని శ్లోకాలు అమ్మవారి గురించి, అలాగే రామాయణ భారత కథలు ఖాళీగా ఉన్నప్పుడు ఆ అమ్మాయికి చుట్టుపక్కల పిల్లల్ని పిలిచి చెప్తూ ఉండేవారంట. కొంతైతే భగవంతుడి గురించి లోకజ్ఞానము ఉంది ఆవిడికి. ఈ విధంగా జరిగే రోజుల్లో నాకు ఈ బువ్వన్న అని చదువుతుంటే నాకు మాడుగుల గ్రామంలో జగదీశ్వరి మేడము వాళ్ళ ఆయన గారండి, వాళ్ళకి చిన్నప్పటి నుంచి కూడా బోతున్నావా అని అడగడం అలవాటు అనమాట. నేను అక్కడికి వెళ్ళిన తర్వాత ఎరా బోతున్నావా అంటే నాకు ఏంటో అదొక రకమైన ప్రేమ అన్నమాట, చిన్నపిల్లలు. మళ్ళీ ఇప్పుడు చదువుతుంటే ఆయనకి అలాగ అందరినీ పిలిస్తే బువ్వన్న అని పేరు సార్థకం అయిపోయిందంట. సీతమ్మ గారి తండ్రి పేరు బువ్వన్న అని పిలిచేవారంట ఆయన్ని. ఆ విధంగా 6 సంవత్సరాల వయసు వచ్చే వరకు కూడా మరి తల్లిదండ్రుల మధ్యలో పెరిగారు. కానీ తల్లికి కొంచెం అనారోగ్యంతో
తనకు ఊహ తెలిసిన దగ్గర నుంచి ఎవరో ఎప్పుడో ఒకప్పుడు ఎవరో ఒకళ్ళు బయటపడి భోజనం చేస్తూనే ఉండేవారట. తండ్రి గారి దగ్గరుండి వడ్డించేటప్పుడు అంత చిన్న వయసులోని కూడా వాళ్ళ నాన్నగారితో పాటు దగ్గరుండి వడ్డించేవారంట అతిథులకి. వడ్డిస్తే ఇంత చిన్న పాప ఎంత బాగా వడ్డిస్తుందో, బోతన్నావా అని అడుగుతూ అని అందరూ కూడా చాలా ప్రేమగా చూసేవారంట. 6 సంవత్సరాల వయసు అంటే ఇప్పుడు పిల్లలకి వాళ్ళకి అన్నం తినడమే రావట్లేదు 6 సంవత్సరాల వయసుకి. అలాంటిది తల్లికి అనారోగ్యంతో బాధపడుతుంటే ఈవిడే తండ్రికి సహాయం చేస్తూ ఉండేవారట. ఇంటి పనుల్లో ఆ వయసులోనే సహాయం చేస్తూ ఉండేవారట. ఆ తర్వాత తల్లి 6 సంవత్సరాల వయసు వచ్చేటప్పటికి తల్లి మరణించడం జరిగింది. మరణించేటప్పటికి మరి ఈ అతిథులందరినీ కూడా పిలిచి భోజనాలు పెడుతూ ఉండడం గురించి ఈ చిన్న పాపకి చిన్నప్పటి నుంచి వంట చేయడము, అతిథులకు భోజనం పెట్టడము అలాగా అలవాటైపోయిందంట. వండడం పెట్టడము. ఒక రోజున లంకల గన్నవరం నుంచి జోగన్న పంతులు గారని మెండపేట పని మీద వచ్చారంట. అయితే ఈ బువ్వన్న గారు ఏదో పని ఉండి ఊరెళ్ళారు. ఆయనకి మధ్యాహ్న టైం అయిపోయిందంట. అయిపోయిన తర్వాత ఆయనకి ఆకలేసేస్తుందంట. ఆయన బ్రాహ్మలు, వీళ్ళు కూడా బ్రాహ్మణ కుటుంబంలో పుట్టిన వాళ్ళే. ఆయన పంతులు గారు కదా, అక్కడ కొనుక్కుందామన్నా అప్పుడు హోటల్స్ ఉండే కాదు. ఇక్కడ ఎక్కడ మామూలు బ్రాహ్మణ కుటుంబంలో భోజనం నాకు ఎలా దొరుకుతుంది ఈ పూట, నాకు చాలా ఆకలిగా ఉంది అని అంటే అక్కడ ఎవరో అన్నారట, బొవ్వన్న గారు బ్రాహ్మలే, వాళ్ళు పెడతారు, ఏ టైంలో వచ్చినా భోజనాలు పెడతారు, అక్కడికి వెళ్ళండి అంటే తీరా ఇంటికి వెళ్ళేటప్పుడు బొవ్వన్న గారు లేరంట. ఆ రోజున ఆదిత్యం అయిపోయింది, అంటే మధ్యాహ్నం టైం కూడా దాటిపోయింది. దాటిపోయిన తర్వాత ఇంట్లో వండిని కూడా పదార్థాలు ఏమీ లేవంట. అప్పుడు వెంటనే అంత అప్పటికి ఈ అమ్మాయికి 9 సంవత్సరాలు వచ్చాయండి. ఆ కాలం గడిచింది, 9 సంవత్సరాల వయసు అన్నమాట. ఆయన్ని కూర్చోబెట్టి, నాన్నగారు బయటికి పని మీద వెళ్ళారు, వస్తారు, రాత్రికి వస్తారు, లేకపోతే రేపు వస్తారు, మీరు ఆకలితోటి ఉన్నట్టున్నారు, కాసేపు కూర్చోండి, నేను వంట చేసి భోజనం పెడతానంటే ఆయనకి చాలా ఆశ్చర్యం వేసిందంట. ఈ 9 సంవత్సరాలు ఈ బాలిక నాకు వంట చేసి పెడుతుందట అని ఆయన చాలా ఆనందంగా చూస్తున్నారంట. ఆ పని అంతా చకచకా చేసేసి పప్పు కూర చారు పెట్టి అన్నం వండేసి ఒక్క అరగంటలో తయారు చేసేసి ఆయన భోజనం దగ్గర కూర్చుని తండ్రి ఎలాగైతే వడ్డించాడో అలాగే వడ్డించి కొసరి పెడితే ఆయనకి అస్తముద్రిక చూడడం కూడా వచ్చేట. ఆ వడ్డించేటప్పుడు ఆ చెయ్యి చూసి ఆయన అనుకున్నాడట, ఈ ఈ అమ్మాయి ఎంత అదృష్టవంతురాలో, చిన్నప్పటి నుంచి ఎంతో సంస్కారం కలిగి ఉంది, కానీ రాబోయే రోజులో ఎన్నో పేరు ప్రతిష్టలు పొందుతుంది, ఎంతో గౌరవాన్ని సంపాదించుకుంటుంది అని ఆ భవిష్యత్తుని తెలుసుకున్నాడట. అప్పటికే ఆయనకి ఒక పెళ్ళి అయ్యి భార్య చనిపోయిందంట, పెళ్లి చేసుకోలేదన్నమాట. ఆయనకి ఆ అమ్మాయిని ఎందుకో పెళ్లి చేసుకోవాలని మనసులో కోరిక కలిగిందట. పెద్దవాళ్ళు ఎవరు లేరు కదా, ఈ రోజు ఉండొచ్చా అని అడిగాడంట. ఉండొచ్చండి, నాన్నగారు ప్రొద్దుటే వచ్చేస్తారని చెప్తే ఆ రోజు అక్కడ ఉంటే మళ్ళీ రాత్రి కూడా వంట చేసి ఆయనకు భోజనం పెట్టి ఈయన గురించి చాలా మందికి తెలుసంట, జోగన్న పంతులు గారు పెద్ద పండితులు అని. ఆ తండ్రి గారు వచ్చిన తర్వాత, భువన్న గారు వచ్చిన తర్వాత ఆయన చూసి నమస్కరించి, స్వామి మా ఇంటికి మీరు దయచేశారని చూడలేదు కానీ ఆ మాటల ద్వారా తెలుసంట. ఎక్కడి నుంచి అంటే ఇలాగా గన్నవరం నుంచి వచ్చాను అని అంటే, మీరు పంతులు గారు కదా, పండితులు కదా, మీరు మా ఇంటికి భోజనానికి వచ్చారంటే మాకు చాలా అదృష్టం అని ఆ మాటలు ఈ మాటలు మాట్లాడుకుంటూ మీ అమ్మాయికి పెళ్లి చేస్తారా అంటే చేసేస్తా. అప్పుడు బాల్య వివాహాలు తొందరగా చేసేసేవారు కదండి. ఆడపిల్ల ఉందంటే వాళ్ళు పెద్ద పిల్లలు అవ్వకుండానే ముందే పెళ్లి చేసేసేవారు. చేసేస్తానండి, పెద్దది అవుతుంది కదా, పెళ్లి చేసేస్తాను మంచి సంబంధం వచ్చిన తర్వాత అంటే, మరి నాకు బోళ్ళంత ఆస్తి ఉంది, నేను ధనవంతుణ్ణి, నాకు చాలా పొలాలు కూడా ఉన్నాయి, నేను పెద్ద రైతును కూడా, మీకు తెలుసు కదా, నేను వేద పండితులను కూడా, మీకు అభ్యంతరం లేకపోతే మీ అమ్మాయిని నేను పెళ్లి చేసుకుంటాను అని అడిగితే ఆయన చాలా ఆనందపడిపోయారంట. ఎందుకంటే అంత గొప్ప ధనవంతులు, వీళ్ళు అంత ధనవంతులు కోరి మరి అమ్మాయిని చేసుకుంటారని అంటే మరి ఖచ్చితంగా ఇవ్వాలని ముహూర్తం పెట్టి ఆ అమ్మాయిని పెళ్లి చేసుకుని ఆ లంకల గన్నవరం తీసుకెళ్ళిపోయారంట ఆయన. 9 సంవత్సరాల వయసులోనే ఈయనకి మరి ఈవిడికి చిన్నప్పటి నుంచి భోజనాలు పెట్టడం అలవాటు కదా నాన్నగారి ఇంటి దగ్గర. అక్కడ ఆ టైంలో భోజనం పెట్టమని వచ్చేవారండి.
ఎందుకంటే బయట కొనుక్కోవడానికి ఏమీ దొరికేది కాదు కాబట్టి కొంచెం ఉన్నతమైన ఇళ్ళకి భోజనం పెట్టమని. మా చిన్నప్పుడు ఏంటి అసలు ఈ సంవత్సరం అండి ఎవరు అడుక్కునే వాళ్ళు రాలేదండి. పెద్ద పండగకి ఎంతమంది వచ్చేవారు. ఎందుకంటే ఎవరికి వాళ్ళు కష్టపడి సంపాదించుకుంటున్నారు. ఆ పూర్వం రోజుల్లో డబ్బు అంటే చాలా కష్టం సంపాదించుకోవాలంటే ఎక్కువ పేదరికంలో ఉండేవారు. అందుకని ఆ భోజనం టయానికి భోజనం కోసం వచ్చేవారనమాట. అలా భోజనం కోసం వస్తే ఆయనకు కూడా కొంచెం దానగుణం ఉంది. కానీ ఈవిడ వెంటనే అందంట, మన ఇంటికొచ్చిన వాళ్ళు ఎవ్వరిని కూడా పంపించకుండా భోజనం పెడతాను నేను. నాకు చిన్నప్పటి నుంచి అలవాటంటే. ఆయన కూడా భోజనం పెట్టడం చాలా మంచిది. అలాగే పెట్టు. మనకేంటి మనకి పాడి పంటలున్నాయి. బోలెడంత పొలముంది, ధనముంది. నువ్వు ఏది చేస్తానన్నా నీ చేతికి అడ్డేమీ ఉండదు అనంటే అప్పటి వరకు భయపడుతూ ఉండేదంట ఏమన్నా అడగడానికి. ఎప్పుడైతే తన భర్త తనకు సహకరించి నీ ఇష్టం వచ్చినట్టు చెయ్యి, అది మంచి కార్యమే కదా, నాకు భోజనం పెట్టడం అంటే ఇష్టమే అని అంటే ఆవిడ ఇంకా స్వేచ్ఛగా 2-3 కూరలు వండి మరి భోజనాలు వచ్చిన వాళ్ళందరికీ పెడుతూ ఉండేవారట. ఎందుకంటే ఆ టైంలో భోజనాలు పెట్టడం అంటే ఎవరు ముందుకు వచ్చేవారు కాదు. ఎవరికి వాళ్ళు అంతంత మాత్రంగానే ఉండేవారు కాబట్టి ఎవరికి అంత సాహసంగా భోజనాలు పెట్టేవారు కాదు. ఇలాగ జరుగుతుంది. వచ్చి ఉన్న వాళ్ళందరూ కూడా భోజనం చేస్తూ ఉన్నారు. కానీ ఈవిడ పేరు అందరూ చెప్పుకుంటున్నారు. అమ్మో! ఎవరు ఆయన పంతులు గారు పెళ్లి చేసుకున్నారు. ఆ అమ్మాయి ఎంత బాగా వండి పెడుతుందో అని ఆ నోట ఈ నోట విని అందరికీ ఈ విషయం బాగా తెలిసిపోయిందనమాట. పిఠాపురం రాజా గారి దగ్గర వెళ్ళిపోయిందంట. పిఠాపురం రాజా గారు పరిపాలనలో ఉన్నదనమాట. అప్పుడు రాజుల పరిపాలన కదండి. పిఠాపురం రాజా గారు మరి రాజు సంస్థానం వాళ్ళు కూడా ఇలాంటి వాళ్ళకి భోజనాల గురించి సత్రాలు పెట్టి భోజనాలు ఏర్పాటు చేశారంట ఆ రోజుల్లో కూడా. కానీ వాళ్ళు టైం ప్రకారమే పెట్టేవారంట. 1 గంట ఎంతసేపు మధ్యాహ్నం టైము, సాయంత్రం టైము. ఆ తర్వాత వచ్చినా ఇంకా అయిపోయిందని తాళం పెట్టేసేవారంట. అలాంటి టైంలో ఈవిడ వచ్చి భోజనాలు పెడుతుంటే ఆవిడ్ని ఎంతో గొప్పగా చెప్పుకుంటున్నారట. నేను ఎన్ని సంవత్సరాల నుంచో నేను ఈ సత్రాల్లో వచ్చిన వాళ్ళందరికీ భోజనాలు పెడుతుంటే నా పేరు ఎవరో చెప్పలేదు, ఈవిడి పేరు చెప్పడం ఏంటి అని అనుకుంటున్నాడంట. ఈ లోపల తన తన పిఠాపురం నుంచే వాళ్ళకి పిల్లలు లేరటండి. పిల్లలు లేకపోతే ఆవిడకి అలాంటి సిద్ధులై అక్కడ భోజనం చేస్తే ఇలా కలుగుతాయి అని కూడా ఆవిడకి ఏం తెలీదు. ఏ ఫలాన్ని ఆశించకుండానే ఆవిడ వచ్చిన వాళ్ళందరిలోని నేను ఆ శ్రీమన్నారాయణకి భోజనం పెడుతున్నాను అని అనుకుని పెట్టేదటండి. వాళ్ళు తింటుంటే ఆ శ్రీమన్నారాయణే వాళ్ళల్లో కనిపించేవారంట. అందుకనే అంత పరవశంగా ఒక తల్లి ప్రేమని అందించి భోజనం పెడుతూ ఉండేదన్నమాట. అలాగే ఎవరో చెప్పారంట, సంపద లేకపోతే అమ్మ చేతితో భోజనం తింటే సంపదలు వచ్చాయి, మాకు సమస్యలు తీరేయి, అలాగే ఏది అనుకుంటే అది తీరిపోతాయి సీతమ్మ గారి దగ్గరికి వెళితే అని అని కూడా వచ్చిందంట. ఆవిడకి తెలియదంట ఆ విషయం. అయితే ఒకసారి ఆ పిల్లలు లేరట పిఠాపురం నుంచి వచ్చి, భార్యాభర్తలు ఇద్దరు వచ్చి ఈ విషయం చెప్పకుండానే వాళ్ళ ఇంట్లో భోజనం చేశారంట. అమ్మ ఈ నైట్ మీ ఇంట్లో పడుకుంటాము, మాకు పిల్లలు లేరు, మీరు మీ ఇంట్లో భోజనం చేసి ఒక పూట పడుకుంటే ఏది కావాలంటే ఆ సంపదలన్నీ కలుగుతున్నాయట, మాకు అన్నీ ఉన్నాయి, మాకు పిల్లలు లేరు అమ్మంటే, అమ్మ ఆ విషయం నాకేమీ తెలియదు, నా ఇంటికి వచ్చిన వాళ్ళు అందరూ కూడా శ్రీమన్నారాయణుడు అని అనుకునే నేను భోజనం పెడతాను, ఆ తర్వాత మీరు ఎలా భావన చేస్తారో అది మీ ఇష్టము, మీకు ఆ అర్హత ఉంటే ఖచ్చితంగా పిల్లలు పుడతారు అని మీరు ఆశీర్వదించండి అంటే తప్పనిసరిగా మీరు పిల్లలతోటి ఆనందంగా జీవించండి అని దీవించి ఆ రాత్రి తన ఇంట్లో పడుకోబెట్టుకుని పొద్దున మళ్ళీ కడుపు నిండా భోజనం పెట్టి పంపిస్తే ఆ విషయం రాజాగారి దగ్గరికి వెళ్ళి పిఠాపురం రాజాగారి దగ్గరికి వెళ్ళి గొప్పగా చెప్పాడంట. అప్పటికే ఆ నోటే ఈ నోటే విని ఆయనకి చాలా బాధ కలిగేసిందట. ఒక సామాన్య స్త్రీ భోజనాలు పెడితే ఇంత పెద్ద పేరుగా చెప్పుకుంటున్నారు అందరూ, భోజనాలు అందరూ పెడతారు కానీ ఆ తల్లి ప్రేమ ఎక్కడా దొరకదండి, ఆ తల్లి ప్రేమకే అక్కడికి వెళ్ళి ఆకర్షింపబడుతున్నారు. కొన్ని రోజులకి కొడుకు కూడా పుట్టాడట. ఆ అమ్మ దీవెనలే మాకు కొడుకు కూడా పుట్టాడని మళ్ళీ వెళ్ళి చెప్పాడంట. చెప్పేటప్పటికి అయితే ఎలాగన్నా ఆళ్ళ మాటలు ఈళ్ళ మాటలు వినడం కాదు, డైరెక్ట్గా నేనే మారువేషంగా వెళ్ళి పరీక్ష చేయాలి ఆవిడ్ని అని ఆ దివాన్ని తీసుకుని మారువేషంలో వెళ్ళాడట. వెళ్ళేటప్పటికి మధ్యాహ్నం దాటి వెళ్ళారు. దూరంగా ఉండి అన్నీ గమనిస్తున్నారు, ఎంతమంది వస్తున్నారు, ఆవిడ భోజనాలు ఎలా పెడుతుంది, ఆ తిన్నవాళ్ళు ఎలా చెప్తారని వాళ్ళందరినీ ప్రశ్నించి
ఆ తర్వాత సాయంత్రం అయిపోయింది. ఆ నైట్ ఉండడానికే వెళ్ళారనమాట. ఆ దివాను ఇద్దరం అరుగు మీద పెద్ద అరుగులు ఇల్లు ఉంటదండి. ఆ అరుగు మీద పడుకున్నారట. ఆవిడకి వచ్చినోళ్ళందరికీ భోజనం పెట్టి, సక్కబెట్టి, మళ్ళీ ప్రొద్దుటే వచ్చే వాళ్ళకి చందన్నం తోడు పెట్టడానికి అన్నం వండి, అన్నం చల్లారబెట్టి, ఆ పెరుగన్నం కుండల్లో, బాణల్లో తోడుపెట్టి ఉంచేవారటండి ఆవిడ. ఎవరు ఇబ్బంది పెట్టకూడదు. ఆ టైంలో వచ్చిన వెంటనే ఆ పుల్లలు రాజుకుని వండేటప్పటికి టైం పడుతుంది. ఈ లోపల ఆకలితో అలల్లాడిపోతారు. వాళ్ళకి కొంచెం మజ్జిగ బువ్వన్నా పెట్టాలని ఆ కడవల్లో తోడుపెట్టి ఉంచేవారటండి. అంటే ఎంత త్యాగ గుణమో చూడండి ఆవిడకి. అలాగా ఆవిడ ఆ పని చేసుకుని ఆవిడ పడుకోవడానికి వచ్చే ముందు 12 అయ్యేదట రోజు. ఆ 12 గంటలకి మళ్ళీ అప్పుడు దీపాలు లేవు కదండి. లాంతరు పట్టుకుని వచ్చి అరుగు మీద పడుకునే వాళ్ళు అందరి ముఖాలు చూసేవారట. వాళ్ళు ఫుల్గా తినేసి నిద్రపోతూ ఉండేవారు. కానీ వీళ్ళిద్దరూ చూడలేదు ఆవిడ. కానీ పడుకున్నారు. వాళ్ళు నిద్రపోలేదు. పడుకున్నారు. రాత్రి భోజనం చేయలేదు కదా! ఆవిడ అమ్మ ఎప్పుడొచ్చి పడుకున్నారు నాన్న? మీరు భోజనం తినాలి. భోజనం తినకుండా అలా పడుకోకూడదు. లోపల శ్రీమన్నారాయణుడు ఆకలితో మార్చకూడదు. నాకు బాధ కలుగుతుంది అంటే ఆ రాజుగారికి మొఖమాటంగా ఉండి, లేదమ్మా నాకు ఒంట్లో బాగోలేదు. నేను ఈ పూట తిన్నాను. నీకు ఒంట్లో బాగోకపోతే పచ్చం కూర వండుతాను. ఒక్క నిమిషంలో వండేస్తాను. మీరు తినకుండా పడుకోవద్దని బలవంతంగా చెయ్యి పట్టుకుని లోపలికి తీసుకెళ్ళి కూర్చోబెట్టి, మరి అక్కడున్న పదార్థాలతో ఆ దివాన్జీకి పెట్టి ఆయన్ని రాజుగారిని కూర్చోబెట్టి బీరకాయలు గబగబా తరిగేసి నేతిలో వేపి కూర్చోబెట్టి ప్రేమగా, ఏ తల్లి కన్న బిడ్డవో నువ్వో నాన్న, నీకు జ్వరం వచ్చింది. ఈ సమయంలోప్పుడు నేనున్నాను కాబట్టి ఆ భాగ్యం నాకు వచ్చింది. మీరందరూ ఆ శ్రీమన్నారాయణుడే అనుకుంటూ భోజనం పెట్టేదటండి అమ్మ. ఆయన ఆ అన్నం తింటే ఇంతమంది ఎందుకు చెప్పుకున్నారో ఆయన స్వయంగా అనుభూతి చెంది ఆ కళ్ళంట ఆనంద బాష్పాలు వచ్చేసాయంట రాజుగారికి. అయిపోయిన తర్వాత ఆయన నేను రాజునని ఆవిడతోటి చెప్పలేదట. అవన్నీ గమనిస్తున్నాడు. అప్పుడు ఆవిడ అందంట, మీరు ఆ వీధి అరుగు మీద పడుకోవద్దు, చలిగాలి, మళ్ళీ ప్రొద్దుటికి జ్వరం ఎక్కువైపోతుంది అని ఒక గది ఖాళీ చేసి ఆ గదిలో వాళ్ళకి పడక ఏర్పాటు చేసి ప్రొద్దుటే వేడివేడిగా అన్నం పెడతానని ప్రేమగా ఇంకా ఏమన్నా కావాలని కొసరు అడిగి మళ్ళీ పాలిచ్చి ఆవిడ పడుకున్నారట. ప్రొద్దుట్లేసి మళ్ళీ అప్పుడు టిఫిన్లు అయ్యి లేవు కదండి. మళ్ళీ అన్నమే వేడివేడిగా అన్నం కూరలో వండి పెట్టిన తర్వాత అప్పుడు చెప్పారట రాజుగారు, నేను పిఠాపురం రాజాగారిని, మీ గురించి అందరూ చెప్పుకుంటుంటే నా గర్వము, నేను సత్రాల్లో భోజనాలు పెడుతున్నాను కదా, నన్ను చెప్పుకోవట్లేదు. ఒక సాధారణ మహిళ పెడుతుంటే ఇంత గొప్పగా చెప్పుకుంటున్నారా అని నాకు అహం వచ్చింది. నేను స్వయంగా పరీక్ష చేశానమ్మా. మీరు సాక్షాత్తు అన్నపూర్ణేశ్వరే ఈ భూమి మీదకి వచ్చి ఇంత అన్నదానము, ఇంత ప్రేమగా మీరు పెడుతున్నారంటే మీకు అలాగ చెప్పుకోవడానికి అర్హులు మీరే అని నమస్కరించి, పాదాలకు నమస్కరించి, నా మరి సామ్రాజ్యం నుంచి కొంచెం ధనం పంపిస్తాను, మీరు వచ్చిన వారందరికీ వండి పెడుతుంటే ఎంత ధనమన్నా కరిగిపోతుంది కదా అని అంటే, నాయన ఆ శ్రీమన్నారాయణుడికే పెడుతున్నాను నేను, ఆయనే చూసుకుంటాడు. నేను డబ్బులు తీసుకుని మీరు పంపించే ధనం తీసుకుని మీరు ఇస్తారన్నా అది వ్యాపారం అవుతుంది, కానీ అది నేను పెట్టిన భోజనం అవ్వదు కదా. ఆ శ్రీమన్నారాయణకి నేను భోజనం పెడుతున్నానని నేను పెడుతున్నాను, అంతేకాని నేను ఎవరికో పెడుతున్నారని నేను ఎప్పుడూ అనుకోలేదు. ఆ భగవంతుళ్ళే నా ఇంటికి వస్తున్నారని నేను భావనగా పెడుతున్నాను అని అంటే, ఎంత గుణమో అని అనుకుంటూ రాజాగారు వెళ్ళిపోయారంట. ఆ విధంగా అలా సాగుతూ ఉంది. ఎంతో మందికి ఈ లోపల ఆస్తులన్నీ తరిగిపోయినాయి. ఈ పంతులు గారు పెద్ద ఆయన అయిపోయారు. వాళ్ళకి కూడా 2 కొడుకులు 2 కూతుళ్ళు పుట్టారు. 2 కొడుకులు 2 కూతుళ్ళుని. ఈ డబ్బేమో పిల్లల్ని పెంచుకోవాలి కదా, వాళ్ళని చూసుకోవాలి కదా, వచ్చిన వాళ్ళందరికీ భోజనాలు పెట్టాలి. ఇలాగ ఆస్తులన్నీ తరిగిపోయాయి. ఇంటిలో ఉన్న ఇత్తడి సామాన్లు, తన దగ్గర ఉన్న బంగారము, ఇవన్నీ బోళ్ళంత బంగారం పెట్టారంట పంతులు గారు. అవన్నీ ఒకటి అమ్మేసి ఏ లోటు లేకుండా తీరిస్తే ఇంకా లాస్ట్కి ఇంకా వాళ్ళు తినడం కూడా మానేసి వచ్చిన వాళ్ళకి పెట్టి అంత పరిస్థితి వచ్చిందంట. ఎన్నాళ్ళు పస్తులు అంటే పని ఎక్కువైపోయి పస్తులు ఉండడం వల్ల ఆవిడకి అనారోగ్యం వచ్చేసిందంట కూడా. ఆ పని చేసుకోలేకపోయేవారట. నేను మాత్రం ఈ పెట్టే చెయ్యి ఎప్పటికీ ఆగదు, నేను ఆ శ్రీమన్నారాయణకి పెడుతున్నాను, ఆయనే చూసుకుంటాడనేదంట. ఇంక ఈ విధంగా ఉంటున్నారని అనుకుంటూ ఆ ఉన్నయన్నీ అమ్ముతూ మరి 4 కూరలో
ఈ 2 కూరల్లోకి వచ్చేసింది. ఆ తర్వాత పప్పు, చారు వేసి పెట్టేవారంట. ఇంట్లో గేదెలుంటే ఆ పెరుగు మానేసి మజ్జిగ చిలికి ఆ మజ్జిగేసి లేదనుకుంటూ అలాగ పెడితే ఒకసారి ఒక యువకుడు వచ్చాడట భోజనం పెట్టమని. ఆ యువకుడు పరీక్ష చేయడానికి వచ్చాడట శ్రీమన్నారాయణే. ఆయన ఆవిడ నోటిలో ఆ శ్రీమన్నారాయణ అనే పదము ఎప్పుడూ పలకకుండా ఉండేది కాదంట. ఆ శ్రీమన్నారాయణే పరీక్ష చేయడానికి అప్పటికే మరి సంపదలన్నీ ఖాళీ అయిపోయినాయి కదా! వచ్చి భోజనం పెట్టమన్నాడట. తనకు ఉంచుకున్న అన్నం పెట్టేసి భోజనం పెట్టేసి దగ్గర కూర్చుందంట. నాన్న తిను అని. తన దగ్గర ఒక కంటి అంటే ఒక చిన్న నగ ఉందంట తన మెల్లో. ఆ నగ చూసి, అమ్మ నాకు పెళ్లి కుదిరింది, పెళ్లి కూతురు ఒక నగ పెట్టమంది, కానీ నా దగ్గర ఏమీ లేదు. నువ్వు ఆ నగ ఇస్తే నేను అన్నం తింటాను, నువ్వు నగ ఇవ్వకపోతే నేను తిన్ను, ఎందుకంటే నాకు పెళ్ళి అవ్వదు, నా దగ్గర ఏమీ లేదు. మీరు దానగుణములో ఎంతో ఉన్నతంగా ఉన్నవారంట, అడిగితే లేదంటంట అని అంటే వెంటనే భర్తకు చెప్పిందంట. పాపం ఆ బిడ్డ ఆకలితోటి ఉన్నాడు, నా నగిస్తేనే కానీ తినడంట ఆ శ్రీమన్నారాయణుడు, ఆకలితో ఉండిపోతాడు అంటే మన దగ్గర ఇంకేమీ లేదు, ఉన్నదా ఆ చిన్న నగ ఒక్కటే, అది కూడా ఇచ్చేస్తానంటే ఎలాగా, మనకి ఏ అనారోగ్యం అన్నా వచ్చినప్పుడు ఉపయోగపడుతుంది కదా అదంటే, వద్దు వద్దు ఎప్పుడో ఏదో వస్తుందని దీన్ని దాచుకోవడమో అది కరెక్ట్ కాదు. ఈ నగ నా దగ్గరుండి ఏమో ఉపయోగమో, ఇప్పుడు ఆ అబ్బాయికి పెళ్లి వయసు వచ్చింది, పెళ్లి చేసుకుంటే ఒక కుటుంబానికి ఆధారం అయినట్టు అవుతుంది, నేను ఇచ్చేస్తాను అని అంటే, నీ ఇష్టము, నేను చెప్పినా నువ్వు వినవు కదా అని పట్టుకెళ్ళి అతని చేతిలో పెట్టేసి, భోజనం తిన్నానా, నువ్వు చక్కగా పెళ్లి చేసుకో అని చెప్తే అతను భోజనం తినేసి వెళ్ళిపోయాడంట. వెళ్ళిపోతే ఆ ఇస్తరు తీసి పీట ఎత్తుదామంటే పీట కింద ఉందంట ఆ నగ. ఆయన పట్టుకెళ్ళలేదు, ఆ నగ అక్కడే ఉందంట. అప్పుడు ఆవిడ అనుకుందంట, ఆ శ్రీమన్నారాయణే నేను పెడతానో లేదో ఇంత బేదరికం వచ్చేసింది కదా అని నన్ను పరీక్ష చేయడానికి వచ్చాడు అని అనుకున్నారంట. ఆ నగను కూడా అమ్మేసి భోజనాలు పెట్టారు. ఇంక ఏం చేయడానికి అర్థం కాలేదు, చాలా బేదరికం వచ్చేసింది. అప్పుడు పొలం దున్నుతుంటే లంకెల బిందెలు తగిలాయంటండి. లంకెల బిందెలు తగిలితే ఆ లంకెల బిందెల నిండా బంగారపు నాణేలు, అప్పట్లో మోరీలు వచ్చాయి కదండి, ఆ మోరీలంట, ఆ బంగారం అంతా అమ్మి అలాగ అన్నదానం చేస్తూనే ఉన్నారట. కొన్ని రోజులకి ఒకసారి ఆయనకి జగ్గన్న గారికి మరి ఆయనకి బాగుండకపోతే కొంత వైద్యం చేయించిన ఆయన వెళ్ళిపోయారనమాట, చనిపోయారు. చనిపోయే ముందు తన కొడుకు అయినటువంటి సుబ్బారాయుడు అంటే పెద్ద కొడుకుని పిలిచి వాళ్ళ అమ్మని చేతిలో చేసి, అమ్మకి అన్నదానం చేయడం అంటే చాలా ఇష్టం నాన్న, మనకు ఉన్నంత మట్టుకి లేదనకుండా వచ్చిన వాళ్ళందరికీ అన్నదానం చెయ్యాలి, దానికి నువ్వు సహకరించాలి, అమ్మకి నువ్వు సహకరించాలి, నేను ఇంకెలాగా ఉండను, ఇంకో 2-3 రోజుల్లో నేను వెళ్ళిపోతారని కొడుకు దగ్గర మాట తీసుకుని ఆయన ఆఖరి శ్వాస వదిలిపెట్టిన తర్వాత ఆ కొడుకు కూడా సంపాదించి తల్లికి అన్నదానంలో సహాయం చేస్తూ ఉన్నారట. అలాగ జరుగుతుంది, తండ్రి లేకపోయినా ఏమీ ఆటంకం లేకుండా అన్నదానం అలా జరుగుతూ ఉంది. వచ్చిన వాళ్ళందరికీ ఆయన ఉండగానే ఒకసారి అది చెప్పాలి, అది మర్చిపోయాను. ఎవరో జోగన్న గారు ఉండగానే ఒకసారి వరద వచ్చిందటండి. ఆ వరద వస్తే ఒక అతను వరదలో చిక్కుకుపోయాడంట. చిక్కుకుపోయి అతను, అమ్మ సీతమ్మ తల్లి, నేను వరదలో చిక్కుకుపోయాను, నాకు ఎంతో ఆకలిగా ఉంది, 2 రోజుల నుంచి నాకు తిండి లేదు, ఈ వరదలో ఉండిపోయాను, నాకు కొంచెం ఒక ముద్ద పెట్టి నా ప్రాణాలను కాపాడని కేకలేస్తున్నాడట. ఆ రాత్రి తెల్లవారుజామున 3 గంటలు చీకటి, వరద, వర్షము. ఆ టైంలో ఆ కేక విని ఆ అమ్మ ఆయన భర్తని లేపి, ఏమండి ఎవరో ఆ వరదలో చిక్కుకుని ఆకలితో కేకలేస్తున్నాడు, అతన్ని వెళ్ళి రక్షిద్దామంటే, అసలు నీకేమన్నా మతిపోయిందా, ఇప్పుడు వర్షము, చీకటి, ఇప్పుడు ఏ పడవవాడు కడతాడు, ఆ నది దాటి వెళ్ళాలి, ఆ కాలువ దాటి వెళ్ళాలి, ఎక్కడ ఆ వృక్షాల్లో ఎక్కడ చిక్కుకుపోయాడో మాట వినబడుతుంది కానీ ఎక్కడ ఈ చీకట్లో మనం కొనుక్కోలేమంటే, లేదండి వస్తే మీరు రండి, లేకపోతే లాంతరు పట్టుకుని నేను వెళ్ళి ఆ పడవాడిని లేపి నేను వెళ్తానని గబగబా అరిటాకులు కోసేసి అన్నం పెరుగన్నం మూట కట్టేసి చిన్న కుండలో పెట్టి ఒక 2 బొంతలు పట్టుకుని వెళ్ళిపోతుందంట. ఒక కర్ర పట్టుకుని ఒక లాంతరు పట్టుకుని వెళ్ళిపోతుంటే
అమ్మో ఎంత మొండిదానివి, ఎంత చెప్పినా వినవని ఆయనకి తప్పక కూడా వచ్చాడంట. ఆ పడవాణ్ణి లేపి వెళ్ళి ఎక్కడి నుంచి అయితే కేక వస్తుందో ఒక అరగంట సేపు నిలికి అతను ఆఖరి శ్వాస వదిలిపెట్టి అంత ఆకలి బాధతో ఉన్నాడట. అప్పుడు వెంటనే నాయన ఇంత బాధపడుతున్నావా అని గబగబా తన ఒళ్ళో కూర్చోబెట్టుకుని ఆ అన్నం తినిపించిందంట. అతనికి తినిపించి కొంచెం సేద తీరిన తర్వాత మళ్ళీ ఆ పడవలో ఎక్కించుకుని తన ఇంటికి తీసుకొచ్చి తనకి అన్ని సదుపాయాలు చేసి వెళ్ళేటప్పుడు మళ్ళీ డబ్బులు ఇచ్చి బట్టలు ఇచ్చి పంపించారట. ఎంత ఉదార తనమండి చేసేవాళ్ళు ఉన్నారు. కానీ అందుకనే ప్రపంచ ఖ్యాతి చెందింది. వాళ్ళు వంశీకులు 6వ తరం వాడు ఒక మనవడు ఉన్నాడటండి అక్కడ లంకల గన్నవరంలో. ఆరో తరం అంట. వాళ్ళు సాగినంతా చేశారంట. ఇంకా 5-6 సంవత్సరాల నుంచి ఇంకా చెయ్యలేక అయినా ఇప్పుడు అన్ని సదుపాయాలు వచ్చేసి అందరికీ డబ్బులు ఉన్నాయి. ఇప్పుడు అలాగ తినేవాళ్ళు కూడా ఎవరు లేరు, ఇంకా ఆపేసామండి. మామగారు అయితే ఎప్పుడు పెట్టమన్నారు అని చెప్పడం జరుగుతుందట అక్కడికి వెళ్ళి ఆ ఇల్లు చూడడానికి వెళ్ళిన వాళ్ళకి. ఇక జోగన్న గారు వెళ్ళిపోయారండి. వెళ్ళిపోయిన తర్వాత ఆవిడికి ఒకసారి అంతర్వేది అండి, అక్కడ అంతర్వేది దగ్గర అనమాట, అంతర్వేదికి వెళ్ళాలని అనిపించిందట ఆ లక్ష్మీ నరసింహ స్వామిని. నేను ఎప్పుడు ఎక్కడికి వెళ్ళలేదు కదా, ఇప్పుడు కొంచెం రావడం తగ్గింది కాబట్టి ఎవరన్నా వచ్చినా పెట్టడానికి కొంత వండి మీనా మీద వెళ్ళిందంట. వెళితే కొంత దూరం వెళ్ళిన తర్వాత మోసుకుని వెళ్ళడం కదండి, వాళ్ళకి అలుపుగా ఉండి ఒక చెట్టు దగ్గర ఆగారట. అప్పటికే ఒక పెళ్లి బృందము అక్కడ దిగి ఉన్నారంట. మీనా మీద ప్రయాణం కదండి, వాళ్ళకి అలుపు వచ్చినప్పుడు ఏ చెట్టు దగ్గర ఆగేవారు. ఈవిడే అక్కడే ఆగిందంట, వాళ్ళు అక్కడే ఆగారట. వాళ్ళు పెళ్లి బృందంలో చిన్నపిల్లలందరూ ఏడ్చేస్తున్నారట. మధ్యాహ్నం టైం అయిపోయింది, ఆకలి వేసేస్తుంది, అమ్మ ఇంకెంత దూరం అంటే ఆ తల్లిదండ్రులు చెప్తున్నారంట, ఇంకెంతో దూరం లేదు, లంకల గన్నవరం వచ్చేస్తుంది, అక్కడ సీతమ్మ తల్లి మన కోసం భోజనం రెడీగా ఉంచుతుంది, అక్కడికి వెళ్ళగానే మనం భోజనం తిందాము అని చెప్తే ఆ మాట విన్నారంట ఈవిడి. విని అయ్యో ఈ దేవుళ్ళందరూ మన ఇంటికి భోజనానికి వస్తుంటే నేనే దేవుడి దగ్గరికి వెళ్తాను, నాయన పదండి మనం వెంటనే ఇంటికి వెళ్ళిపోతాము, వీళ్ళందరూ ఎంతో ఆకలిగా ఉన్నారు, అంతమంది సరిపడిగా అక్కడ పదార్థం లేదు, వండింది ఏదో 4-5గా ఉంది, ఇప్పుడు వెంటనే వెళ్ళిపోయి అక్కడ ఉన్న వాళ్ళందరినీ పిలిచి ఇక్కడ ఉన్న 20 మందికి కూడా భోజనాలు వండాలని గబగబా తీసుకెళ్ళిపోయి వంట చేసి వాళ్ళు వచ్చే టయానికి వంట అంతా సిద్ధంగా ఉంచారట. అంటే ఆవిడ యొక్క ఆర్ద్రత, ఎంత ఆర్ద్రతో చూడండి. ఆ విధంగా వచ్చిన వాళ్ళందరికీ భోజనం పెడితే వాళ్ళు ఎంతో ఆనందిస్తూ వాళ్ళు వెళ్ళిపోయారు. ఇలాగా చూస్తే కొంతమంది ఈర్ష్యపడే వాళ్ళు కూడా ఉంటారు కదండి. ఆ ఊర్లో ఒక ఆవిడ సోదమ్మ అనే ఒక ఆవిడ రోజు వచ్చి ఇంటి దగ్గర భోజనం చేస్తుందట. అయినా అందరూ మరి చేసేవాళ్ళని పొగుడుతారు, మరి పొగడరా? ఆకలి తీర్చే వాళ్ళని, సహాయం చేసే వాళ్ళని పొగుడుతుంటే ఆవిడ అంగీకరించలేకపోయిందంట. వీళ్ళ తప్పు ఎదుగుదామంటే ఏ తప్పు కనిపించట్లేదు. ఒకసారి ఏదోలాగా ఒక ఫిర్యాదు చేసిందంట, వెళ్ళి రాజుగారికి ఫిర్యాదు చేసిందంట. చేస్తే వెంటనే కలెక్టర్ని పంపించారంట. కలెక్టర్ని పంపిస్తే అక్కడ ఏ తప్పు కనిపించలేదు. ఆ సోదమ్మ ఎందుకు ఈ విధంగా ఈవిని మళ్ళీ కోర్టుకి ఎక్కడికో తీసుకెళ్ళడం ఎందుకు, ఇంత పుణ్యాత్మురాల్ని ఇంత అన్నదానం చేస్తుంది, ఒక్క నిమిషం కూడా బయటకు వచ్చిన ఆవిడ చాలా ఫీల్ అయిపోతుంది, ఎందుకంటే భోజనం పెట్టకుండా పంపించేస్తున్నానేమో అని. అందుకని అదేదో ఇక్కడే ఆ న్యాయస్థానాన్ని ఆ గన్నవరంలోనే పెట్టి తీరుస్తారని అక్కడే ఏర్పాటు చేసి ఏంటి ఆవిడ చేసిన తప్పు ఏమిటి అని అంటే ఎవరు తప్పుని నిరూపించలేకపోయారంట. అక్కడ ఉన్న వాళ్ళందరూ కూడా సీతమ్మ అన్నపూర్ణేశ్వరి అని ఆవిడ గురించి అందరూ మంచిగా చెప్పేటప్పటికి ఆయనకి చాలా ఆశ్చర్యం వేసింది. అమ్మ సోదమ్మ, ఎందుకు ఇలాంటి పాపాలు అంటగట్టడం చాలా పాపము, అందుకని కొన్ని రోజులు నిన్ను జైల్లో పెడతాము ఇలాంటి తప్పుడు ప్రచారం చేసినందుకు అంటే వెంటనే సీతమ్మ దగ్గరకు వచ్చి, స్వామి ఈవిలో కూడా శ్రీమన్నారాయణే ఉన్నాడు, తెలియక ఏదో తప్పు చేసింది, ఆవిడికి ఏ శిక్ష వేయొద్దని తన ఇంట్లో పెట్టుకుని
మళ్ళీ భోజనం పెట్టి పంపించిందంట సోదమ్మనికి కూడా. అలా ఆయన ఆ న్యాయవాది కూడా భోజనం తిని, అమ్మ ఇంత నువ్వు పుణ్యాత్మురాలు కాబట్టే ప్రపంచం అంతా నీ గురించి చెప్పుకుంటుందని ఆయన కూడా ఎంతో మెచ్చుకుని ఆవిడ పెట్టిన భోజనం తిని ఆనందంగా వెళ్ళాడట. అలాగా ఆ నోట ఈ నోట అలాగా ఈ పేరు ఎక్కడికి వెళ్ళిపోయిందంట, ఆ బ్రిటిష్ ప్రభుత్వం దాకా వెళ్ళిపోయిందంట. ఆ బ్రిటిష్ చక్రవర్తి 7వ చక్రవర్తి అట. వాళ్ళు మరి చక్రవర్తి పదవే కదండి బ్రిటిష్ వాళ్ళ పరిపాలన, చక్రవర్తి పరిపాలన. రాజులు రాణిల్లాగే ఇప్పటికీ కూడా భూటాన్లో అక్కడ అక్కడ కూడా చక్రవర్తి పరిపాలన జరుగుతూ ఉంటదన్నమాట. అలాగే ఏడో చక్రవర్తిగా ఆయన పట్టాభిషేకం చేయించుకోవాలన్నమాట. ఆ నోట ఈ నోట విని ఆ సీతమ్మ గారిని అక్కడికి లండన్ తీసుకెళ్లాలని ప్లాన్ చేశారట. అంటే అక్కడ అందరూ అన్నారట, లండన్ కాదు కదా, పక్క ఊరు కూడా రారండి ఆవిడ, ఎందుకంటే ఎంతోమంది అన్నార్తులు వస్తారు, వాళ్ళ కోసం ఎప్పుడూ నిత్యము వండి పెడుతూ ఉంటారు, ఆవిడ రారు అంటే కనీసం ఢిల్లీ అన్నా తీసుకెళ్ళడానికి ప్రయత్నం చేశారట. ఢిల్లీ కాదు కదా, నేను ఎక్కడికి రానని చెప్పేసిందంట. అప్పుడు కలెక్టర్ గారిని పంపించి ఆయన మా చక్రవర్తి పదవి తీసుకునే ముందు మీ పాదాలకి నమస్కరించుకోవాలంట, ఆయన పట్టుబడుతున్నారమ్మా, మీకు రావడానికి కుదరకపోతే కనీసం ఆయన తీసిన ఫోటోవేనటండి, ఆవిడకి ఫోటోలు లేవంట, ఆ ఒక్క ఫోటోవే ఆ కుర్చీలో కూర్చుని ఉంటారు, ఆ ఫోటో తీసి ఆ ఫోటోని తీసుకెళ్లారట. ఆయన ఆ సభలో ఆ ఫోటోని పెట్టుకుని అందరూ న్యాయవాదులు ఎంతోమంది అతిథుల మధ్యన ఒక కుర్చీ వేసి కుర్చీ మీద ఆ ఫోటో పెట్టి దండేసి ఆవిడికి పాదాలకు నమస్కరించి పట్టాభిషేకం చేసుకున్నారట. మరి ఆవిడ ఎంత పుణ్యాత్మురాలు కాకపోతే బ్రిటిష్ ప్రభుత్వమే ఆవిడ్ని ఆ విధంగా పూజించారంటే. ఆయన లండన్ ప్యాలెస్లో ఆవిడ బంగారు విగ్రహం చేయించి ప్యాలెస్లో పెట్టుకున్నారటండి ఆయన, సీతమ్మ గారిది విగ్రహం. అక్కడ పెట్టుకున్నప్పుడు మనకి బాలయోగి ఉండేవారు కదండి, కోనసీమని పరిపాలించేటప్పుడు ఫ్లైట్ యాక్సిడెంట్లో చనిపోయారు ఆయన, మంత్రి బాలయోగి. ఆయన ఒకసారి లండన్ వెళ్ళారంట. లండన్ వెళ్ళి ఆ ప్యాలెస్ చూస్తే ఆ ప్యాలెస్లో డొక్కా సీతమ్మ గారి ఫోటోని చూసి ఆ విగ్రహం బంగారు విగ్రహాన్ని చూసి ఆశ్చర్యపోయారట. మన గన్నవరంలో ఉన్న సీతమ్మని ఇంత ఆదరించారే బ్రిటిష్ ప్రభుత్వం, కనీసం ఆవిడ ఫోటో పెట్టి ఆవిడ విగ్రహాన్ని కూడా మనం పెట్టలేకపోయామని ఆయన ఆవిడ వెళ్ళిపోయిన తర్వాత అక్కడ ఆ బ్రిడ్జిని బ్రిటిష్ వాళ్ళే కదండి కట్టారు, గన్నవరం బ్రిడ్జి బ్రిటిష్ వాళ్ళే కట్టారు. అప్పుడు కట్టినప్పుడు ఆ బ్రిడ్జికి ఈవిడి పేరు పెట్టి అక్కడ ఇత్తడి విగ్రహం చేయించి పెట్టారట. ఇప్పటికీ ఉందండి ఆ గన్నవరం దగ్గర. మీరు వెళ్ళినప్పుడు వెళ్ళలేదు, అటు వెళ్ళలేదు కదా మీరు గన్నవరం, అక్కడ ఇత్తడి విగ్రహం పెట్టారంటండి. ఆ విగ్రహం దాటుకుని లోపలికి వెళ్ళాలన్నమాట. గన్నవరం బ్రిడ్జి ఉంటుందండి, బ్రిడ్జి దగ్గర ఈవిడ విగ్రహం పెట్టారు, ఇత్తడి విగ్రహం చేయించి పెట్టారు. ఆ లోపలికి వెళ్తే ఇల్లు ఉంటుందండి. ఆ గన్నవరం బ్రిడ్జి మేయించే మేము మా కోడలు అమ్మగారి ఇంటికి వెళ్ళాలండి, ఈ సీతమ్మ గారి దాటుకునే వెళ్ళాలన్నమాట. ఆ విధంగా ఎంతో మంది ఆవిడ యొక్క ఆతిథ్యాన్ని తీసుకుని ఆవిడ ప్రేమని పొంది చాలా ఆనందంగా జీవించేవారంట. ఒకసారి వజ్రాల వ్యాపారస్తులు ఏది దాటాలన్నా ఆ కాలువలు దాటుకుని ఈ గన్నవరం, ఆ టయానికి గన్నవరం వెళ్తే అక్కడ భోజనం దొరుకుతుందని అందరికీ తెలిసిపోయిందనమాట. అందుకని ఇద్దరు వ్యాపారస్తులు ఎక్కడి నుంచో వస్తున్నారట, వజ్రాల వ్యాపారస్తులు వజ్రాలు పట్టుకుని వాళ్ళ వ్యాపారం కోసమని. కానీ కొంత దూరం వచ్చేటప్పటికి వాళ్ళకి ఏదో అంటువ్యాధి రోగం వచ్చింది, కలరా అప్పుడు చాలా భయంకరంగా ఉండేదండి. కలరా వ్యాధి వస్తే చనిపోవడమే. ఇంకా అది అంటువ్యాధిని కరోనాలో ఎలా భయపడిపోయేవారు, ఎవరో వాళ్ళ దగ్గరికి వెళ్ళేవారు కాదంట. అలాంటి పరిస్థితి వాళ్ళకి ఏర్పడింది. కానీ భోజనం ఎవరు పెడతారు, వాళ్ళ దగ్గరికే రానివ్వట్లేదు. అప్పుడు ఎవరో అన్నారట, గన్నవరం వెళ్ళండి, అక్కడ సీతమ్మ గారు ఉన్నారు, ఇలాంటి పరిస్థితుల్లో ఆవిడ ఆదరిస్తుంది అంటే ఖచ్చితంగా ఆదరిస్తుంది, ఆవిడకి కులమతాలు లేవు, డబ్బులు ఉన్నవాళ్ళు పేదవాళ్ళు అనే భేదమే లేదు, అలాగే ఆరోగ్యవంతులు అనారోగ్యవంతులు అని కూడా లేదు, ఎవరినన్నా సరే ఆవిడ ఒక తల్లిలాగా ఆదరిస్తుంది అని చెప్తే వాళ్ళు వచ్చారట. వస్తే వాళ్ళకి ముందు ఆకలిగా ఉందని ముందు ఆకలి తీర్చి
వాళ్ళని సేద తీర్చుకోమని అక్కడ కూర్చోబెడితే అక్కడ ఉన్న వాళ్ళు భోజనాలు తినడానికి వచ్చిన వాళ్ళు ఉంటారు కదండి, వాళ్ళు అన్నారట, వాళ్ళకి కలరా వచ్చింది ఇక్కడ కానీ పెడితే మీతో సహా అందరం చచ్చిపోతాము అని. అంటే ఎందుకు చచ్చిపోతాము, అందరిలోనే ఆ శ్రీమన్నారాయణుడే ఉన్నాడు నాయన, మీరు భయపడకండి, మీరు భయపడుతున్నారు కాబట్టి వాళ్ళకి ప్రత్యేకించి ఒక రూము వాళ్ళు తగ్గే వరకు ఎక్కడికి పంపించను, నేను నా కన్న బిడ్డల్లాగా నేను చూసుకుంటానని ఒక రూముని ఖాళీ చేసి వాళ్ళిద్దరికి ఆ రూముని ఇచ్చి వైద్యం చేయించి తగ్గే వరకు 2 నెలలు తన దగ్గర పెట్టుకుని శుశ్రూష చేసి తగ్గిన తర్వాత వాళ్ళు మా తల్లిదండ్రులు కూడా ఇంత ప్రేమగా చూడరేమో అమ్మా అని పాద నమస్కారం చేసుకుని వాళ్ళ దగ్గర వజ్రాలు ఉంటే, అమ్మ ఈ వజ్రాలు మీకు ఇస్తున్నాము, మీరు అన్నదానానికి ఖర్చు పెడుతున్నారు కాబట్టి మమ్మల్ని ఇన్ని రోజులు మమ్మల్ని పోషించారు అంటే, నాయన మిమ్మల్ని నేను ఎవరో అని పోషించలేదు, ఆ శ్రీమన్నారాయణే మా దగ్గరకు వచ్చాడని నేను భావన చేస్తూ మిమ్మల్ని చూసుకున్నాను అంత ప్రేమగా. మీ దగ్గర నేను ఏమన్నా తీసుకుంటే అది భగవంతుడి దగ్గర డబ్బులు తీసుకున్నట్టే అనిపిస్తుంది నాకు, కాబట్టి మీరు ఏమీ ఇవ్వద్దు, నా దగ్గర ఒక లోటు లేకుండా అన్నదానం జరుగుతుంది అని చెప్తే వాళ్ళు ఎంతో ఆనందపడిపోయి వాళ్ళు ఎక్కడి నుంచి వచ్చారో అక్కడ అందరికీ ఎంతో గొప్పగా చెప్పారంట. అంత తల్లిదండ్రులు కూడా ఈ విధంగా మాకు సదుపాయం చేయరు, అంత సదుపాయం చేసి మాకు ఇంత ప్రేమగా పెట్టారు అని ఎంతో ఆనందపడిపోయారంట. ఆ విధంగా ఎక్కడికి వెళ్ళినా ఆ సీతమ్మ గారి గురించే అంత అద్భుతంగా సంపాదించుకున్నారంటే, ఆవిడేమీ విగ్రహారాధన చేయలేదు, పూజలు చేయలేదు, మంత్రాలు చదవలేదు, కానీ అందరిలో దైవాన్ని చూశారు ఆవిడ. అసలైంది అందరిలోని భగవంతుడిని చేసి ఆ ఆకలిలో ఉన్న భగవంతు స్వరూపాన్ని చూసి ఆ ఆకలిని తీర్చింది ఆ అమ్మ. అందుకే ఆవిడ శాశ్వతంగా ఆ సాక్షాత్కారాన్ని పొందింది అని అంటే, ఆ విధంగా 1900 ఆవిడ కీర్తి ప్రతిష్టలన్నీ కూడా ఇంకా ప్రపంచ వ్యాప్తమేంటి, విదేశాలకు కూడా ఆయన యొక్క కీర్తి ప్రతిష్టలు వెళ్ళాయన్నమాట. ఆ తర్వాత ఆయన ఫోటో పెట్టుకుని పట్టాభిషేకం చేసుకున్న తర్వాత సర్టిఫికెట్ ఇచ్చారంట, ఇంత గొప్ప అన్నదాత అన్నపూర్ణేశ్వరిని. ఇప్పటికీ ఆ సర్టిఫికెట్ అక్కడ ఇంట్లో పెట్టి ఉంచారట. ఆ సర్టిఫికెట్ ఇస్తే తెస్తే ఆవిడ అన్నారట, కలెక్టర్ గారే స్వయంగా వచ్చి సర్టిఫికెట్ ఇస్తే, నాయన ఈ సర్టిఫికెట్ కోసము పేరు కోసం ప్రతిష్ఠ కోసం నేను చేయట్లేదు, ప్రతి ఒక్కరిలో ఉన్న దైవాన్ని నేను చూసి వాళ్ళని క్షుద్బాధ అది ఎవరు తీర్చలేనిది, అది ఎంత కావాలంటే అంతే తింటారు, ఎక్కువ కూడా పట్టుకెళ్ళరు, ఆ క్షుద్బాధను తీర్చే భాగ్యం నాకు ఇచ్చాడు భగవంతుడు. మరి వాళ్ళలో నేను ఆ దైవాన్ని చూస్తున్నాను, నాకు ఈ పదవులు ఈ సర్టిఫికెట్లు నాకు ఏవో వద్దంటే, అలా కాదు, మరి వారు ఇచ్చింది మీరు స్వీకరించాలని అంటే ఆ సర్టిఫికెట్ తీసుకున్నారనమాట. ఆ తర్వాత ఆవిడికి, ఎందుకంటే మనకు ఉన్న దాంట్లో అలాగా దానము ధర్మము త్యాగము చేస్తేనే మనము వెళ్ళిపోయిన తర్వాత కూడా శాశ్వతమైన ఆ సంపద మనము కావాలంటే డబ్బుతోటి కొని తెచ్చుకోలేమండి. ఆ ప్రేమ, ఆ ఆప్యాయత, దయ, కరుణ తత్వం ఉండాలి. పూర్వం రోజుల్లో అలాగే చాలామంది ఉండేవారండి పూర్వం రోజుల్లో. ఇప్పుడు కనిపించట్లేదు. ధనము సంపద ఎక్కువగానే ఉంటుంది, కానీ స్వార్థము, నా పిల్లలు నా కుటుంబమే జీవించాలి కానీ ఎవరికన్నా మనం ఎందుకు పెట్టాలి అని ఆ టైంలో ఆ దయా కరుణ కలిగి ఉన్నారు. కాబట్టి కొంతలో కొంతన్నా మా అమ్మమ్మ గారు కూడా సీతమ్మ గారండి. మా అమ్మమ్మ గారికి 6 మగపిల్లలు పుట్టి 3 ఆడపిల్లలు పుడితే 6 మగ పిల్లలు చనిపోయారట. ఎంతో మందిని పెంచుకుందామని తెచ్చుకుంటే ఎవరూ ఉండలేదంట. అప్పుడు ఏం చేశారంటే 2 కూతుళ్ళకి మంచి సంబంధాలు చేసి ఆఖరి కూతురు కాశీ వెళ్ళినప్పుడు మగపిల్లాడు కావాలి, కాశీ విశ్వేశ్వరుడు కావాలంటే అన్నపూర్ణేశ్వరే పుట్టిందంట. అందుకని ఆవిడకి అన్నపూర్ణేశ్వరి అని పేరు పెట్టారు మా అమ్మగారికి. లేని అల్లుడిని తెచ్చుకున్నారండి, నేత నేసే లేని అల్లుడిని తెచ్చుకుని ఇల్లరకం పెట్టుకుని ఆవిడికి లాస్ట్లో ఆవిడ జీవించినంత కాలం కూడా లేని అల్లుడిని మరి కొంచెం సంపాదించుకోవాలి కదండి, డబ్బులు సంపాదించుకోవాలి. అప్పటి నుంచి వాళ్ళని సొంతంగా కాపురం పెడితే సంపాదించిన డబ్బులన్నీ ఖర్చు అయిపోతాయి కదా. అందుకని 12 సంవత్సరాలు 5 పిల్లలు పుట్టే వరకు కూడా వాళ్ళే చూసుకుని అల్లుడికి వ్యాపారం పెట్టించుకుని ఒక
పొలము ఒక 2 ఎకరాల పొలం తను సంపాదించుకున్నది పొలం కొన్న తర్వాత అప్పుడు వేరే పెట్టారంట ఆ అల్లుడిని అంత అలా పెంచుకుని. అప్పుడు తను నేతనేసేవారండి. ఏంటి నవ్వారిని వేసేవారు. ఆ నవ్వారిని వేసే నవ్వారిలో వచ్చిన దానికి దానము ధర్మము. ఎవరికన్నా చిన్నపిల్లలు పుట్టారంటే సీతమ్మ గారు చేరివ్వాలి. పురిటి అప్పుడు ఈ పచ్చిమ బియ్యం కావాలంటే 3 సంవత్సరాల నాటి సీతమ్మ గారు ఇవ్వాలి. కొత్తగా పెళ్ళైన వాళ్ళకి చీర పెళ్లి కూతురు చీర ఇవ్వాలంటే సీతమ్మ గారు ఇవ్వాలి. ఈ విధంగా ఆవిడ ఖ్యాతి చెందుకున్నారు. ఆ తర్వాత తన దగ్గర 5 గుంచాల పొలం ఉందండి. లాస్ట్లో 5 గుంచాల పొలం ఉంటే 3 గుంచాల పొలం ముగ్గురు కూతుళ్ళకి ఇచ్చి ఒక కుంచుడు తను ఉంచుకుని ఒక కుంచుడు పొలాన్ని అక్కడ రామాలయం ఉండేదండి మా అమ్మమ్మ గారి ఇంటి దగ్గర. ఆ రామాలయానికి నందాదీపం కూడా పెట్టేవాళ్ళు ఎవరూ లేకపోతే ఆ కుంచుడు స్థలాన్ని రాముడికి రాసేసిందండి. ఈ రోజు కూడా నందాదీపము ఆ సీతమ్మ గారు పెట్టిన ఆ దీపంతో ఆ రాముడు వెలుగుతున్నాడు అనమాట. అంటే అంత త్యాగం. వాళ్ళు చదువుకోలేదు. నాకు చిన్నప్పటి నుంచి భగవద్గీత చదవడం ఎలా అలవాటు అయిందంటే మా అమ్మమ్మ గారికి చదువు లేదు. రోజు స్కూల్ నుంచి వచ్చిన తర్వాత ఒక భగవద్గీత చదివించుకునేవారు. ఆడతా పాడతా చదివి దాని అర్థం చెప్పేదాన్ని. అప్పుడు ఇంత జ్ఞానం ఉందని మనకు తెలియదు కదా చిన్నప్పుడు. అంటే వాళ్ళకి చదువుతో పని లేదు, డబ్బుతో పని లేదు. వాళ్ళలో ఉన్న ప్రేమ, దయ, కరుణ, త్యాగమే వాళ్ళని శాశ్వతంగా నిలబెట్టింది. ఆ తర్వాత మా నాన్నగారు ఎంతో డబ్బులు సంపాదించుకున్నారు. ఎన్నో పొలాలు అన్నీ. కానీ ఇప్పటికి కూడా సీతమ్మ గారు అల్లుడనే చాలా రోజులు బతికారండి. ఆయన పేరు కూడా ఎందుకంటే ఎక్కడి నుంచో తెచ్చుకున్నారు ఆయన్ని. అందుకని ఆయన గురించి ఇక్కడ ఎవరో తెలియదు కాబట్టి సీతమ్మ గారు అల్లుడు. మరి ఆ అల్లుడిని అంత సంస్కారం గల కుటుంబంలో మేము అందరం ఉన్నాం కాబట్టి అన్నయ్యలు అంత పెద్ద పిరమిడ్ కట్టారు. నేను ఊరూరా తిరిగి ధ్యానం చెబుతూ జ్ఞానం క్లాసులు చెప్పుకుంటున్నామంటే మన గతం కూడా అంత సంస్కారంగా ఉన్నప్పుడే ఆ జ్ఞానాన్ని ఈ సీతమ్మ గారి గురించి చెప్పుకుంటే ఆ సీతమ్మ గారు మా అమ్మమ్మ గారు సీతమ్మ గారు, ఆ సీతమ్మ గారి నేను కూడా సీతమ్మను అన్నమాట. నా పేరు కూడా ఆవిడ పేరే. ఆవిడ సహాయం పొంది ఎంతో మంది ఇంట్లో వాళ్ళ పేర్లు పెట్టుకుంటారండి. బయట వాళ్ళు కూడా ఎంతో మంది సీతమ్మ పేరు పెట్టుకున్నారండి. ఆ సీతమ్మ పేరు పెట్టుకున్నారు. ఆవిడకి ఎంతో మందికి లేని వాళ్ళకి ఆధారం చేపించి మాట సహాయం చేసి డబ్బు సహాయం ఉన్నంతట్లోనే అలా చేసుకున్నారు కాబట్టి అలా మిగిలిపోయారు. ఆ సీతమ్మ దగ్గరే ఆ చిన్న కూతురుకు ఉంది కాబట్టి ఆ అన్నపూర్ణేశ్వరి కూడా ఇంటికి వచ్చిన వాళ్ళు ఎవ్వరికి కూడా వచ్చిన వాళ్ళకి మా అమ్మ అదే చెప్పేవారు. అమ్మమ్మ అలాగే చేసింది. లేదు అంటే లేకుండా పోతుంది. మన నోట్లోంచి ఏది పలికితే అదే. అందుకని లేదు అనకూడదు. మనం తినడానికన్నా ఏదో ఒకటి ఉంటుంది కదా, దాన్ని చేతులతో ఇస్తే వాళ్ళు తృప్తిగా ఉంటుంది, మనకి తృప్తిగా ఉంటుందని లేదనకుండా పెట్టాలని ఆ రోజు నుంచి ఈ రోజు కూడా అమ్మమ్మ ఎలాగైతే చేశారో అమ్మ కూడా అలాగే ప్రతి ఒక్కరూ అన్నపూర్ణేశ్వరి పేరు పెట్టినందుకు మరి సార్థకం చేసుకున్నారని ఇంటికి ఇచ్చిన వాళ్ళకి ఏ టైంలో వచ్చినా సరే వాళ్ళకి భోజనం వండి పెట్టేవారండి. అప్పుడు అమ్మకి బాగా ఎలర్జీ అనమాట. పొగ పడదండి. మా చిన్నప్పటి నుంచి పొగ పడదు. వెంటనే జలుబు చేసేసి జ్వరం వచ్చేసేది. అందుకని ఆ రోజుల్లోనే హోటల్స్లో ఊక పొయ్యిలు ఉండేయండి. ఊక పొయ్యి కొట్టించారు. అందుకని పుల్లల పొయ్యి మీద కట్టెల పొయ్యి వండడం మాకు రాదండి. ఊక పొయ్యి అది పొగ రాదు. ఆ ఊకని ఇలా కొడితే అదే మండుతుంది అనమాట. గ్యాస్ లాగా మండుతుంది. అప్పుడు మా చిన్నప్పుడే ఊక పొయ్యి కట్టించుకుని ఆ ఊక పొయ్యి ఎప్పుడు ఆ గ్యాస్ వచ్చిన తర్వాత తన కోడళ్ళు వచ్చేసారు. వంటలోకి వెళ్ళలేదు కానీ వచ్చిన వాళ్ళందరికీ వండి పెడుతూ ఆ అమ్మమ్మ గారు దానగుణమే అమ్మగారు అలాగే ఆ కుటుంబంలో అలాగ ఆ దానగుణాన్ని అలాగా జరుగుతూనే ఉంది ఈరోజు కూడా. ఆ విధంగా అమ్మ ఆఖరి సీతమ్మ తల్లి ఇంకా ఆఖరి శ్వాస వదిలేటప్పుడు తనకి అంటే ఈ కర్మ సిద్ధాంతం అనేది కర్మభూమికి వచ్చిన తర్వాత ఎవరికన్నా తప్పదండి. ఎంత ఊహ తెలిసిన దగ్గర నుంచి మనం ఎంత ధర్మ మార్గంలో ఉన్నా ఎంత న్యాయ మార్గంలో ఉన్నా కృష్ణుడు చూడండి, కృష్ణుడు మరి ఎంత గొప్ప వ్యక్తి. ఆఖరి టైంలో ఆ బాణము వేసిన తర్వాత ఆ బాణానికి ఎంత బాధ కలుగుతుందండి. ఆ బాధతోటే ఆయన చనిపోయాడు. అంటే ఆయన కూడా ఆ కర్మ ఫలాన్ని అనుభవించడం తప్పలేదు. ఎందుకు అనుభవించాడు ఆయన? ఆ కర్మఫలం ఏంటి తెలుసా అండి? ఆయన చేసిన కర్మ వాళ్ళని చెట్టు చాటు నుంచి కొట్టాడు. ఆ కొట్టాడు కాబట్టి మళ్ళీ కృష్ణావతారంలో వచ్చి దాన్ని అనుభవించవలసి వచ్చింది. మరి ఈ సీతమ్మ తల్లికి కూడా క్యాన్సర్ వచ్చిందండి.
ఈవిడికి కూడా క్యాన్సర్ తోటి బాధపడుతుంటే ఆ సుబ్బారాయుడు ఆ పెద్ద కొడుకు అన్నాడంట, అమ్మ నీకు వైద్యం చేస్తున్నానంటే ఆ రోజేటి ఈ రోజేటి క్యాన్సర్ అంటేనే బోళ్ళంత డబ్బు ఖర్చు అవుతుంది కాబట్టి ఆవిడందట, అమ్మ వైద్యం చేయించిన అంత డబ్బు ఖర్చు పెట్టినా నేను ఎన్నాళ్ళు బతుకుతాను. ఇప్పుడంత టెక్నాలజీ లేదు కదండి అప్పుడు. నేను ఎన్నాళ్ళు బతుకుతాను, డబ్బులు ఖర్చు పెట్టడం వేస్ట్. ఎందుకంటే ఈ కర్మ అనుభవించడానికి, ఎన్నో జన్మల కర్మ అనుభవించడానికే ఈ భూమి మీదకి వచ్చాను. అందుకని ఇది నేను ఆనందంగా అనుభవిస్తాను. నా తర్వాత కూడా ఈ అన్నదానము ఇలాగ జరుగుతూనే ఉండాలి. ఎప్పుడు ఇలా జరుగుతుంటేనే నా ఆత్మ తృప్తిగా ఆనందలోకాలకు వెళ్తుందని ఆఖరి శ్వాస కొడుకులు దగ్గర, కూతుళ్ళ దగ్గర మాట తీసుకుని ఆవిడ వెళ్ళిపోతుంటేనంట, రమణ మహర్షి వెళ్ళిపోయినప్పుడు ఆ జ్యోతి వెళుతుంటే కొంతమంది పండితులు చూశారట. రమణ మహర్షి జ్యోతి అదే విధంగా సీతమ్మ తల్లి ప్రాణాలు విడిచిపెట్టే జ్యోతి వెళ్ళేటప్పుడు గొప్ప గొప్ప పండితులు చూస్తూ ఉంటారట. వాళ్ళకి తెలిసిపోతుందటండి ఆకాశం నుంచి ఏ మహానుభావులు మరి వదిలి వెళుతున్నారో వారి జ్యోతి వైకుంఠం వెళ్తుంది అని వాళ్ళు వాకూపు చేస్తే, అదే రోజు సీతమ్మ తల్లి బాడీని వికెట్ చేసిన రోజు ఆ జ్యోతి ఆకాశంలో వెళ్ళింది. ఆ వేద పండితులు చూశారటండి. మరి అమ్మ ఈ భూమి మీద ఉండి ఆ తెలియని రోజుల్లోనే ఇంత త్యాగం చేశారు. మరి ప్రతి ఒక్కరూ ఆ విధంగా ఉండకపోతే మనకి నరసింహ శతకములోని ఒక శ్లోకం చెప్తానండి. శేషప్ప కవి నరసింహ శతకం రాశారు. అవి కూడా ఇప్పుడు నేర్చుకుంటున్నాను. దాని ఒక శ్లోకం చదువుతానండి. ఎంత అద్భుతంగా ఉంటాయో వాటి అర్థాలు. తల్లి గర్భము నుండి ధనము తేడవ్వడు, వెళ్ళిపోయేడి నాడు వెంటరాదు, లక్షాధికారైన లవణమన్నమే కాని మెరుగు బంగారంబు మింగబోడు, విత్తమార్జన చేసి విర్రవీగుట కాని కూడబెట్టిన సొమ్ము గుడవబోడు, పొందుగా మరుగైన భూమి లోపల పెట్టి దాన ధర్మము లేక దాచి దాచి తుదకు దొంగల కిత్తిరోదరలు కవును, తేనె చుంటీగా లియ్యవా తెరువులకు భూషణ వికాస శ్రీ ధర్మపురి నివాస, దుష్ట సంహార నరసింహ దురిత ధూర. ఓ ధర్మపురి నివాసుడా, పాపాలను దూరం చేసేవాడా, దుర్మార్గులను పారద్రోలేవాడా, ఓ నరసింహస్వామి, పుట్టినప్పటి నుండి ఎవడూ ధనాన్ని వెంట తీసుకుని రారు, పోయేటప్పుడు వెంట తీసుకుని వెళ్ళరు. లక్షాధికారైన ఆ ఆ యొక్క ఉప్పు లేనిది భోజనం తినరు కదా. ఏమన్నా బంగారం ఉంది, నేను లక్షాధికారిని బంగారం తింటానంటే తింటాడా? లక్షాధికారైన లవణమన్నమే తప్పదు. ఆ లవణమన్నం అయితేనే రుచిగా ఉంటుంది. కానీ నువ్వు దాసి 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 దానం చేయకుండా దాసింది ఏమవుతుందంట, దొంగల పాలన్నా అయిపోతుందంట. లేకపోతే దొరల పాలు అంటే ఆ యొక్క పన్నుల రూపంగా కట్టించేసుకుంటారంట. అలాగే తేనెటీగ అన్ని పువ్వులకి సేకరించి తను తాగకుండా ఆ పుట్టలో పెట్టింది. ఆడి దాడి వెంపడిపోయేవాడు ఆ తేనెని పిండుకుని తాగుతాడు, కానీ తనమేమి తాగదు. అలాగే ఈ ధనవంతులందరూ దానం చేయకుండా, వాళ్ళు తినకుండా దాచింది ఆ విధంగానే వ్యర్థం అయిపోతుందని ఈ శ్లోకం ఎంత బాగుందండి. శ్లోకాలన్నీ చదివితే నాకు ఈ శ్లోకం నచ్చిందనమాట. నచ్చిన వెంటనే మళ్ళీ పుస్తకం ఉన్నా నచ్చిన శ్లోకం మళ్ళీ డైరీలో రాసుకుంటారనమాట. రాసుకున్నప్పుడే నాకు గుర్తుంటుంది. రాసుకుని దాని అర్థం రాసుకుని దీన్ని ఇవాళే మొట్టమొదట చెప్పాను ఈ శ్లోకాన్ని. ఎంత అర్థం ఉందో. సీతమ్మ తల్లి తన సంపదని ఆ విధంగా ఖర్చు పెట్టుకుని ఎంత ఉన్నా ఎన్ని భోగాలు అనుభవించుకున్నా ఇక్కడ మిగిలేది ఏముండదు. శాశ్వతమైన సంపదను సంపాదించుకుని ఆ ప్రేమ, ముఖ్యంగా అన్నదానం అందరూ చేస్తారు, ఆ ప్రేమగా పెట్టాలి. అంత ప్రేమగా ఆవిడ ఒక కన్న బిడ్డలాగా కాకుండా భగవంతుడిలాగా ఆరాధించింది వచ్చిన వాళ్ళ అతిథులందరినీ కూడా. వాళ్ళు ఏ స్థితిలో ఉన్నారు, ఏ కులము, ఏ జాతి అని కూడా చూడకుండా ఆ విధంగా ఆదరించింది కాబట్టి అమ్మ ఆ వైకుంఠానికే వెళ్ళిపోయింది. చిరస్థాయిగా ఈ భూమి మీద నిలిచిపోయారు. వాళ్ళు పిల్లలు కూడా ఆ ఇల్లు ఒక పూజా మందిరం లాగా ఉంచేశారటండి. ఎవరికి అద్దెకి ఇవ్వలేదట, ఖాళీగానే మండువాలేయగలరు అనమాట. పైనుంచి వర్షం వస్తుంది, అద్దాలుండి
నేను నిన్నే చూశాను, ఎవరో వీడియో తీశారు. ఇల్లంతా ఇల్లంతా వీడియో చేస్తే ఆ ముని మనవడంట, 6వ తరం మనవడంట. ఆ మనవడు చూపించాడు, ఇల్లంతా చూపించాడు. మేము ఈ చుట్టుపక్కలే ఉన్నామండి, కానీ అప్పుడు మామగారు పెట్టినట్టు మేము ఎవరికి ఇప్పుడు భోజనాలు పెట్టట్లేదు, ఎందుకంటే అందరికీ సంపదలు ఉన్నాయి, ఎక్కడ పడితే అక్కడ ఆహారం దొరుకుతుంది కాబట్టి ఇప్పుడు భిక్షకాలు కూడా ఇద్దామన్నా భిక్షకాలు కూడా పని మనుషులు కూడా తీసుకోవట్లేదండి, పాత ఏమి కూడా. ఎందుకంటే అందరికీ ధనం సంపాదించుకుంటున్నారు, వైభోగంగా జీవిస్తున్నారు. అప్పుడు అంత పేదరికంగా ఉంది కాబట్టి అప్పుడు ఆ టైంలో అలాంటి మహాత్ములు ఈ భూమి మీదకి వచ్చి మరి ఆ కరువును అనేది వాళ్ళు త్యాగశీలురు కాబట్టి శాశ్వతంగా నిలిచిపోయారు భూమి మీద. ఓకే అండి, థ్యాంక్ యూ. స్వస్తి చెప్పుకుందాము. ఓం ధ్రువ శాంతిరంతరిక్షం శాంతి, పృథివీ శాంతిరాప శాంతిరోషధయ శాంతి, వనస్పతయ శాంతి, విశ్వే దేవా శాంతి శాంతి, బ్రహ్మ శాంతి, సర్వం శాంతి శాంతిరేవ శాంతి, సామా శాంతిరేది. ఓం శాంతి శాంతి శాంతి. ఓ ప్రణవస్వరూప, ఊర్ధ్వలోకములో శాంతి నెలకొనుగాక, అంతరిక్షమునందు శాంతి నెలకొనుగాక, భూమి మరియు జలములందు శాంతి నెలకొనుగాక, ఔషధులలో అడవులలో శాంతి నెలకొనుగాక, విశ్వమును పరిపాలించు దేవతలు శాంతితో నిందుతురుగాక, బ్రహ్మదేవుడు శాంతి వహింతురుగాక, ప్రపంచమంతా శాంతి నెలకొనుగాక, విశ్వమంతటా శాంతి నెలకొనుగాక. ఈ శాంతి మంత్రమే శాంతికి మారు రూపమగుగాక. ఓం శాంతి శాంతి శాంతి. ఓం అసతోమా సద్గమయ, తమసోమా జ్యోతిర్గమయ, మృక్షోర్మా అమృతంగమయ. ఓం శాంతి శాంతి శాంతి. థ్యాంక్ యూ మేడం, థ్యాంక్ యూ అండి. ఇంతటి అద్భుతమైన సీతమ్మ తల్లి యొక్క ఆ జీవిత చరిత్రని చెప్పే భాగ్యాన్ని నాకు ఇచ్చిన సరితా మేమకు హృదయపూర్వకమైన ధన్యవాదాలండి. అందరితో ఇంత కలయికని ఏర్పరిచిన పితామహ అయినటువంటి బ్రహ్మర్షి సుభాష్ పత్రిజీ గురుదేవుడికి, అలాగే ఈ జూమ్ సెక్షన్ వీక్షిస్తున్న వారికి, యూట్యూబ్ లో వీక్షిస్తున్న వారికి కూడా హృదయపూర్వకమైన ధన్యవాదాలండి. థ్యాంక్ యూ మేడం, థ్యాంక్ యూ సో మచ్. ఇప్పుడు ఫర్ యూ మీకోసం మన ఛానల్కి వచ్చి ఎంతో గొప్ప ఆత్మజ్ఞానం అందించిన మాస్టర్లందరికీ, సీతాకుమారి గారికి, విశాలాక్షి గారికి, గాయత్రి మేడం గారికి ధన్యవాదాలు తెలుపుకుందాం. మాస్టర్స్ ప్రతినిత్యం ఎరుకతోటి ధ్యానం, స్వాధ్యాయం, సజ్జన సాంగత్యం చేద్దాం మాస్టర్స్. అలాగే వైజాగ్కి మెగా పిరమిడ్ రావాలని పరమ గురువుల కోరిక, పత్రి గారి కోరిక, పత్రి మేడం కోరిక, మనం అందరం సంకల్ప ధ్యానం చేసి వైజాగ్కి మెగా పిరమిడ్ వచ్చేలా చేద్దాం మాస్టర్స్. థ్యాంక్ యూ మాస్టర్స్, థ్యాంక్ యూ.